ఏదైనా జిల్లాలోనో ప్రత్యేకించి నియోజకవర్గంలోనో పార్టీలో అంతర్గత కలహాలుంటే ఆ పార్టీకి నష్టమే. కానీ తెలంగాణలోని ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్లోని ఇద్దరు నేతల మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అక్కడ అధికార పార్టీకి మెజారిటీ పంచాయతీలు దక్కాయి. ఈ విజయం నా వల్లే అంటూ ఇద్దరు నేతలు మళ్లీ ఫైట్ స్టార్ట్ చేశారు. ఆ నియోజకవర్గం ఎక్కడుందో, ఆ నేతలెవరో చూద్దాం. జగిత్యాల జిల్లాలో మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే జగిత్యాల సెగ్మెంట్లోనే కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక సీట్లను గెలుచుకున్నారు. 101 సర్పంచ్ స్థానాలకు రికార్డు స్థాయిలో 93 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. అధికార పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం సాధారణమే అనుకున్నా ఇక్కడ ఇద్దరు నేతల మధ్య ఏడాదిగా యుద్ధం సాగుతోంది. ఆ ఇద్దరు సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఆయన ప్రత్యర్థి ఎమ్మెల్యేగా గెలిచాక కాంగ్రెస్ లో చేరిన సంజయ్ కుమార్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ జెండాపై గెలిచి అధికార పార్టీలోకి జంప్ చేశారు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి కొనసాగుతోంది. జగిత్యాల చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచినప్పటికీ జగిత్యాలలో మాత్రం ఇద్దరు కీలక నేతలు కొట్టుకుంటున్నా కాంగ్రెస్ మద్దతుదారులు రికార్డు స్థాయిలో విజయం సాధించడం కాంగ్రెస్ నాయకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఎమ్మెల్యే సంజయ్ తో పాటు కాంగ్రెస్ లోకి రావడం, బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవడంతో ఆ రెండు పార్టీలను నడిపించేవారు ఎవరూ లేక కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నదనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరు నేతల మధ్య ఫైట్ పరాకాష్ఠకు చేరుకున్నా 90% దాటి ఫలితాలు సాధించడం కాంగ్రెస్ పార్టీకి ఓ శుభ పరిణామం అంటున్నారు. కానీ వచ్చిన ఫలితాల మీద కూడా ఇద్దరు నేతలు పోస్ట్ మార్టం మొదలుపెట్టి తన వల్లే గెలిచారంటూ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. సర్పంచ్ల సన్మాన కార్యక్రమం సందర్భంగా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నందయ్య, జీవన్ రెడ్డి వర్గమా, సంజయ్ వర్గమా అంటూ పెద్ద రచ్చే జరిగింది. మళ్లీ సర్పంచ్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఇద్దరూ ప్రయత్నించడం పార్టీకి, సర్పంచులకు కూడా తలనొప్పిగా మారిందంటున్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంచాయతీని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదు. పట్టించుకున్నా పరిష్కారం కాదనే నిర్లిప్తతో ఏమో గాని ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. దీంతో జగిత్యాల కాంగ్రెస్ అంటే రోజుకో పంచాయతీ అన్నట్టుగా తయారయ్యింది.